మీడియా మిత్రులకి, కెమెరామెన్లకి, ఫోటోగ్రాఫర్లకి అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. మీ ద్వారా ప్రజలకు కూడా తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత 10 ఏళ్ళు కేసీఆర్ గారి పాలనలో బీఆర్ఎస్ పార్టీ సాధించినటువంటి విజయాల్ని, అభివృద్ధిని, వికాసాన్ని ఇలా విధ్వంసం చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలకి విఘ్నాలు తొలగిపోవాలని ఈ వినాయక చవితి సందర్భంగా మేము అందరం కూడా కోరుకుంటా ఉన్నాం. ఈ ప్రెస్ మీట్లో ఉపాధ్యాయుల సమస్యలపై నిరంతరం పోరాడి టీఆర్ఎస్ పార్టీ శాసనమండలి విప్పుగా పనిచేసినటువంటి పెద్దలు, మాజీ శాసనమండలి సభ్యులు సుధాకర్ రెడ్డి గారు ఈ ప్రెస్ మీట్లో పాల్గొంటూ ఉన్నారు. అట్లాగే మరి ఇటీవలనే టీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి సుదీర్ఘకాలం స్టేట్ టీచర్స్ యూనియన్లో పనిచేసి రాష్ట్ర అధ్యక్షునిగా, ప్రధాన కార్యదర్శిగా వివిధ హోదాల్లో పనిచేసినటువంటి భుజంగరావు గారు కూడా ఈ ప్రెస్ మీట్లో పాల్గొంటున్నారు. వారిద్దరికి కూడా మరొకసారి స్వాగతం చెప్తూ 2-3 అంశాలు ప్రధానంగా మీ దృష్టికి తీసుకురావడానికి ఈ వినాయక చవితి అయినప్పటికీ కూడా మీకు ఇబ్బంది పెట్టి ఈ సమావేశాన్ని పెడతా ఉన్నాం. హరీష్ రావు గారు నిన్న మొన్న నిరంతరం కూడా హరీష్ రావు గారు ప్రజలకు సంబంధించినటువంటి అనేక సమస్యల మీద గౌరవ మా అధినేత కేసీఆర్ గారి ఆదేశాల మేరకు అనేక సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కూడా మా ప్రజాప్రతినిధులు, మా మాజీ మంత్రులు, హరీష్ రావు గారు, మిగతా అందరూ కూడా ఇవాళ క్షేత్రస్థాయిలో ఉంటా ఉన్నారు. ప్రజలకు సంబంధించిన ఏ సమస్య వచ్చినా ప్రతిపక్షంగా మా బాధ్యత ఇదని మీ ద్వారా ప్రజలకు తెలియజెప్పేటువంటి ప్రయత్నం ఒకవైపు చేస్తూనే మరొక వైపు ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా వివిధ రూపాల్లో చేస్తున్నటువంటి విషయాన్ని మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. అది వరద బాధితుల విషయంలోనైనా, రుణమాఫీ విషయంలోనైనా, ఉపాధ్యాయుల సమస్యల్లోనైనా, చిన్న తరగతి ఉద్యోగుల విషయంలోనైనా, జీతాల చెల్లింపులో అలసత్వం పైన కానీ ఇవన్నీ కూడా హరీష్ రావు గారు ఎప్పటికప్పుడు మా అధినేత కేసీఆర్ గారి సూచనల మేరకి ఎప్పటికప్పుడు కూడా ఈ విషయాలన్నీ కూడా ప్రజల దృష్టికి, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. హరీష్ రావు గారు మాట్లాడుతూ ఉంటే కొంతమంది విపరీతమైనటువంటి వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు. అట్లాగే కొందరు తప్పుడు కూడా అర్థం చేసుకుంటూ ఉన్నారు. నిన్న గాంధీ ఆసుపత్రిలో హరీష్ రావు గారు ఆదివాసీ మహిళ మీద జరిగినటువంటి దృష్టాంతాన్ని, అఘాయిత్యాన్ని ప్రజలకందరికీ తెలియజెప్పడానికి, వారిని పరామర్శించడానికి, అట్లాగే రుణమాఫీ జరగలేదనేటువంటి ఆవేదనతో సురేందర్ రెడ్డి అనేటువంటి రైతు ఆత్మహత్య చేసుకుంటే వాటికి సంబంధించినటువంటి విషయాలు కూడా ప్రజలకు చెప్పడానికి నిన్న గాంధీ ఆసుపత్రికి మా శ్రీనివాస్ యాదవ్ గారు, హరీష్ గారు, చాలామంది మా ప్రజాప్రతినిధులందరూ కూడా నిన్న పోయారు. ఆ సందర్భంగా హరీష్ రావు గారు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి కుప్పగూలింది, పోలీస్ వ్యవస్థ అంతా కూడా సరిగ్గా పనిచేయడం లేదు అని చెప్పి వారు వ్యాఖ్యానాలు చేసినటువంటి సందర్భాన్ని చూశాం. కేవలం ప్రేక్షక పాత్రగా కొంతమంది అధికారులు పనిచేస్తూ ఉన్నారనేటువంటి విషయాన్ని వారు చెప్పినటువంటి విషయం పత్రికల్లో వచ్చింది. దాని మీద పోలీస్ అధికారుల సంఘం మిత్రులు తప్పుడుగా అర్థం చేసుకుంటా ఉన్నారు. హరీష్ రావు గారు కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, మా నాయకుల వివరం కూడా పోలీస్ అధికారులన్నా, కానిస్టేబుల్ అన్నా, సంఘాలన్నా మాకు అపారమైనటువంటి గౌరవం అనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. మేము అనే వ్యాఖ్యలు వ్యవస్థకు సంబంధించినటువంటి వ్యాఖ్యలు. ఈ వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పు జరగాలి, ప్రజల పట్ల బాధ్యత పెరగాలి, శాంతి భద్రతల పరిస్థితి బాగుండాలి అనేటువంటి కోణంలో శాంతి భద్రతల వైఫల్యాలని ప్రజలకు దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే
హరీష్ రావు గారు చెప్తే దాన్ని అర్థం చేసుకొని హరీష్ రావు గారి మీద పోలీస్ అధికారుల సంఘం చేసినటువంటి వ్యాఖ్యల్ని మేము వారు తప్పుడుగా అర్థం చేసుకున్నారని ఆ మిత్రులకు మేము సూచన చేస్తూ ఉన్నాం. హరీష్ రావు గారు కొత్తగా హరీష్ రావు గారి గురించి చెప్పేది ఏమీ లేదు. ఉద్యోగుల సమస్యలు, ఉపాధ్యాయుల సమస్యలు, హోంగార్డుల సమస్యలు, పోలీసుల సమస్యలు, ఈ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది ఉద్యోగుల, ఉపాధ్యాయుల, కార్మికుల సమస్యలు ఎప్పటికప్పుడు నినదించి ఆ సమస్యల పరిష్కారం కోసం పనిచేసేటువంటి గొప్ప నాయకుడు హరీష్ రావు గారు. కేవలం పత్రికా ప్రకటనలే కాదు, వారి అసెంబ్లీలో కూడా ఉద్యోగుల, ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించినటువంటి అనేక డిమాండ్లను అసెంబ్లీలో చాలా స్పష్టంగా ప్రస్తావించి ప్రభుత్వాన్ని అనేక విషయాల మీద వారు నిలదీసినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. పోలీస్ అధికారులు కొందరు ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్నారు. ఉదాహరణకి మొన్న ఖమ్మంలో వరద బాధితుల్ని హరీష్ రావు గారు పలకరించడానికి పోయినప్పుడు, ఒక మాజీ మంత్రులు వస్తున్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు వస్తున్నప్పుడు ఎట్లా ఉండాలి, శాంతి భద్రతలకు సంబంధించినటువంటి సమస్య అనేటువంటి విషయంలో అవగాహన రాహిత్యంతో సరైనటువంటి బందోబస్తు లేకుండా కేవలం ఒక కానిస్టేబుల్, ఒక హోంగార్డును మాత్రమే ఎస్కాట్గా పెట్టి సిఐలు, ఎస్ఐలు ప్రేక్షక పాత్ర వహిస్తుంటే మా హరీష్ రావు గారి మీద, మిగతా ప్రజాప్రతినిధుల కార్ల మీద దాడి జరిగింది. అందులో మా యువ నాయకునికి ఒక ఆయనకి కాళ్ళు కూడా విరిగినటువంటి సందర్భం మీకు తెలుసు. ఇటువంటి సందర్భంలో ప్రేక్షక పాత్ర వహిస్తున్నటువంటి పోలీసులు మేము ఎట్లా అర్థం చేసుకోవాలి అనేటువంటి విషయం మీద చాలా స్పష్టంగా హరీష్ రావు గారు ప్రశ్నించినటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. ముఖ్యమంత్రి గారే, రేవంత్ రెడ్డి గారే ప్రెస్ మీట్ పెట్టి వరద బాధితుల్లో ఆక్రోశం ఉంటుంది, అసహనం ఉంటుంది, ఆవేదన ఉంటుంది. ఈ ఆవేదన ప్రతిపక్ష నాయకులు పర్యటించి మీ ద్వారా మాకు చెప్పండి అని రేవంత్ రెడ్డి గారే ఆహ్వానించినటువంటి సందర్భాన్ని చూశాం. ఒకవైపు ప్రభుత్వం ప్రతిపక్షాలు రండి, ప్రజల కన్నీళ్లలో భాగమవ్వండి అని చెబుతూనే, నోటితో చెప్తూనే నొసటితో వెక్కరించినట్టు ఒకవైపు రమ్మని ఆహ్వానిస్తూనే మరొక వైపు వారి పార్టీ కార్యకర్తలతో దాడి చేయించడం, ఇది ఏ మేరకు సబబు అనేటువంటి విషయాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అట్లాగే హరీష్ రావు గారి దాడి తర్వాత కూడా కేసులు కూడా మరి పెట్టినట్టుగా చూస్తా ఉన్నాం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని హరీష్ రావు గారు శాంతి భద్రతల వైఫల్యం జరిగిందంటే అది పోలీస్ అధికారుల సంఘం వాళ్ళని అన్నట్టుగా ఊహించుకొని ఇలా ప్రకటన ఇవ్వడం అనేది సరైనది కాదు. మేము వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీరంటే మాకు అపారమైన గౌరవం. ఆ గౌరవాన్ని కేవలం మేము మాటల్లో చెప్పలేదు. గత 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారి పరిపాలనలో ఎన్నడూ లేని విధంగా 7 పోలీస్ కమిషనరేట్లను, 10 పోలీస్ జిల్లాలను, 25 కొత్త సబ్ డివిజన్లను, 31 సర్కిళ్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. హైదరాబాద్లో ప్రతి పోలీస్ స్టేషన్కు గతంలో ఎవరైనా ఒక ఫిర్యాదుదారు వచ్చి నాకు అన్యాయం జరిగిందని ఎఫ్ఐఆర్ నమోదు చేయండి అని పోలీస్ స్టేషన్లకు వస్తే కాగితము కలం మీరు తెచ్చుకోండి అని చేతులు ఎత్తేసిన వ్యవస్థని మనం చూసాం. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు మా అధినేత కేసీఆర్ గారి నాయకత్వంలో పోలీసులకి ఇటువంటి దుర్గతి ఎందుకని చెప్పి ప్రతి నెల 25,000 నుంచి 75,000 రూపాయలు స్టేషన్లకు ఇచ్చినటువంటి మాట వాస్తవం కాదా అని నేను ఒక్కసారి వారికి గుర్తు చేస్తూ ఉన్నాను. ఇదొక్కటే కాదు, వెహికల్స్ అన్నీ కూడా ఎవరైనా ఫోన్ చేస్తే 100కు ఫోన్ చేసినా, ఇంకొక దానికి ఫోన్ చేసినా, మమ్మల్ని ఆదుకోండి బాబు అని పోలీసులకు ఫోన్ చేస్తే మొరాయించేటువంటి జీపులు, సకాలంలో చేరుకునేటువంటి వెహికల్లని మొత్తం కూడా తీసివేసి అందరికీ కూడా అవసరమైనటువంటి నూతన వెహికల్ ఇచ్చి శాంతి భద్రతల పరిరక్షణ కోసం కృషి చేసినటువంటి పార్టీ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా, ఇది ఒక్కటే కాదు, 47,000 మంది పోలీస్ కానిస్టేబుల్లను రిక్రూట్మెంట్ చేసినాం మేము ఈ 10 ఏళ్లలో పోలీస్ రిక్రూట్మెంట్ ద్వారా. అట్లాగే పోలీస్ నియామకాలలో మహిళలకు 33% రిజర్వేషన్లు. అట్లాగే ట్రాఫిక్ పోలీసులు మనం చూస్తుంటాం హైదరాబాద్ నగరంలో కానీ మిగతా నగరాల్లో కానీ గంటల కొలది నిలబడి వారు
ట్రాఫిక్ను కంట్రోల్ చేస్తూ ఉంటే వాళ్ళని పట్టించుకునే నాతుడు లేడు. కానీ మొదటిసారి దేశంలోనే 30% కాలుష్య అలవెన్స్ ఇచ్చినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. అట్లాగే 10 లక్షల వరకు సీసీ కెమెరాలు పెట్టి శాంతి భద్రత కోసం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే పోలీసు వ్యవస్థ బాగా ఉంటేనే ప్రజలు సరైనటువంటి రీతిలో తమ దైనందిన కార్యక్రమాలు నిర్వహించుకొని ప్రభుత్వం ఉంది అనే ఒక భరోసాతో ఉంటారు అనేటువంటి నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగించినటువంటి ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం. అందుకే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఘటనలన్నీ కూడా అందబాలిక మీద అత్యాచారం జరిగితే 15 రోజుల దాకా వాటికి సంబంధించిన సమాచారం ఉండదు. ఆదివాసీ మహిళ మీద అత్యాచారం జరిగితే నిందితులకు సంబంధించినటువంటి ఉండదు. 38 మంది గురుకులాల్లో చనిపోతే వాటి పట్ల శ్రద్ధ ఉండదు. ఇవన్నీ కూడా శాంతి భద్రత వైఫల్యంగా కనబడతా ఉన్నది. కాబట్టి ఈ శాంతి భద్రతల వైఫల్యం అనేది ప్రభుత్వ వైఫల్యం. నిన్న చాలా స్పష్టంగా హరీష్ రావు గారు అన్నారు, సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలని తెలంగాణ ఉద్యమ సందర్భంగా మేమందరం కూడా అనుకున్నాం. మళ్ళీ బూటకపు ఎన్కౌంటర్లు ప్రారంభమైనాయని హరీష్ రావు గారు నిన్న మాట్లాడితే దాన్ని కూడా వక్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎన్కౌంటర్లు బూటకం జరుగుతూ ఉన్నాయని చెప్పి మనకు పత్రికల్లో నిజ నిర్ధారణ కమిటీలు కావచ్చు మిగతా వాళ్ళు అనేక మంది ఆరోపిస్తూ ఉన్నారు. గత 10 ఏళ్లలో కూడా వీలైనంత మేరకు ఎక్కడ కూడా సరే శాంతి భద్రతల సందర్భంగా అక్కడ ఇక్కడ చెదురుముదురు ఘటనలు 1, 2 ఏ ప్రభుత్వంలోనైనా జరుగుతాయి. కానీ అటువంటిది జరగొద్దని గత 10 ఏళ్లలో శాంతి భద్రతలకు సంబంధించినటువంటి చూసిరు. కానీ జరిగిన ఈ 9 నెలల కాలంలోనే మళ్ళీ ఎన్కౌంటర్లు ప్రారంభమైనటువంటి ఆవేదన నిజంగానే శాంతి భద్రతల్ని ఎట్లా గత 10 ఏళ్లలో మావోయిస్ట్ పార్టీ లేదా, నక్సలైట్ లేరా, తిరగలేదా, మరి ఇప్పుడే తిరుగుతున్నారా అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వ విధానమే పోలీసుల విధానం ఉంటుంది. కొత్తగా విధానాలు ఏమి ఉండవు. గతంలో చెన్నారెడ్డి నక్సలైట్ల మీద నిషేధాన్ని తీసివేసి ఎన్కౌంటర్లు వద్దంటే మనం ఎలక్ట్రిక్లు స్విచ్ ఆఫ్ చేసినట్టు ఆగిపోయినాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి చర్చలకు పిలిచి మేము వాడితో చర్చలు జరుపుతాం, ఎన్కౌంటర్లు లేవంటే ఆగిపోయినాయి. మేము ఎందుకు చెప్తున్నామంటే ఈ 2-3 విషయాలు కూడా ప్రభుత్వం ఏదనుకుంటే అది జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం తెలంగాణలో శాంతి భద్రతలకు సంబంధించిన సమస్యలు మళ్ళీ రాకుండా, గ్రామీణ ప్రాంతాల్లో మళ్ళీ ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలనేటువంటి కోణంలో హరీష్ రావు గారు మాట్లాడారు. డెఫినెట్గా శాంతి భద్రతల సమస్య వచ్చినప్పుడు పోలీసులు ఏ చర్యలు తీసుకున్నా ఆ చర్యల్ని మేము సమర్థిస్తుంటాం. అదొక్కటే కాదు, మీరు పక్కకే మన భవన్ పక్కకే కమాండ్ కంట్రోల్ రూమ్ కట్టుకున్నాం. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రజలకందరికీ కూడా శాంతి భద్రతలకు సంబంధించిన సమస్యలు తలెత్తొద్దని. ఇవన్నీ మేము ఎందుకు చెప్తున్నామంటే దయచేసి మీరు హరీష్ రావు గారి మీద మాట్లాడే ముందు, బీఆర్ఎస్ ప్రభుత్వం మీద మాట్లాడే ముందు గత 10 ఏళ్లలో పోలీసు వ్యవస్థ కోసం ఈ ప్రభుత్వం ఏం చేసింది, శాంతి భద్రతలు కాపాడటంలో ఏం చేసింది అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలని నేను విజ్ఞప్తి చేసుకున్నా. ఇప్పటి నుంచి ఎప్పుడైనా మేము పోలీస్ అధికారులు అంటే గౌరవం, పోలీసులు అంటే గౌరవం, కొంతమంది పోలీస్ అధికారులు చూసి చూడనట్టు చేయడం అనేటువంటిది ఇది వ్యవస్థలో ఉన్నటువంటి లోపాన్ని ఎత్తి చూపేటువంటి పరిస్థితి తప్ప ఇంకొకటి కాదు అనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తాము. ఇవన్నీ కూడా ఎందుకు హరీష్ రావు గారు ప్రతిరోజు కూడా మీరు రుణమాఫీకి సంబంధించి రుణమాఫీ అయిపోయింది, రుణమాఫీ చర్చని పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం చేసిండ్రు. రైతు భరోసా జాడే లేదు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ సమస్య లేదు, 6 గ్యారంటీలు ఎక్కడికి పోయినాయో తెలియదు, శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోయినాయి. ఇవన్నీ కూడా ఎందుకు ఇవన్నీ కూడా మేము ప్రశ్నిస్తూ ఉంటే ఒక ప్రతిపక్ష నాయకులుగా డెఫినెట్గా మా బాధ్యత ఇది. ప్రతిపక్షంగా మేము డెఫినెట్గా ప్రజల పక్షం ఉండి మాట్లాడతాం. ఎందుకంటే ప్రజల ఆవేదనను, బాధల్ని మేము మీడియా ద్వారా తెలియజెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. సమస్యల పరిష్కారం కోసం చూపాల్సిన బాధ్యతను విస్మరించి ప్రతిపక్షాల మీద దాడి చేయడం అనేటువంటిది ఇది సరైంది కాదు. గురుకులాల ఇమేజ్ వాస్తవం, పెద్దలు సుధాకర్ రెడ్డి గారు మాట్లాడతారు విద్యా వ్యవస్థ గురించి ఇవన్నీ కూడా. కానీ ఇవాళ ఏమైపోయిందంటే మొత్తం బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసే విధంగా అనేక విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. ఇక ఉద్యోగులకు సంబంధించి, ఉపాధ్యాయులకు సంబంధించింది అయితే
ఉపాధ్యాయ సంఘాలు జేఏసీ పెట్టుకొని ప్రభుత్వాన్ని అర్థించినాయి. కనీసం మాకు డిఏలు విడుదల చేయండి అని. 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. కనీసం ఆర్థిక సమస్యల్లో ప్రభుత్వం ఉంది, 1-2 డిఏలన్నా విడుదల చేస్తారని ఉద్యోగులు ఉపాధ్యాయులు ఆలోచించుకుంటా ఉన్నారు. కానీ ఇప్పటి వరకు కరువు భత్యం విడుదల చేయలేదు. 15 రోజుల్లో సమస్యలు పరిష్కరించండి, పిలిచి మాట్లాడండి అంటే ఇప్పటి వరకు ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు మరి అధికారికంగా జేఏసీ నాయకులు కానీ ఉద్యోగ సంఘ నాయకులు కానీ పిలిచి మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ డిఏ ప్రస్తావన లేదు, పిఆర్సీ ఊసు అసలే లేదు. పిఆర్సీకి సంబంధించి గడువు అయిపోయింది, ఏప్రిల్కు మళ్ళీ గడువు పెంచుకున్నారు. అట్లాగే 31/3/24 తర్వాత వేలాది మంది రిటైర్ అవుతూ ఉన్నారు. రిటైర్ అయిన ఉద్యోగులకు సంబంధించినటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా ఆపేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మిడ్ డే మీల్స్ బిల్స్ చాలా పెండింగ్లో ఉంటా ఉన్నాయి. బయోడైవర్సిటీ బోర్డుకు సంబంధించినటువంటి ఉద్యోగులకు జీతాలు లేవు. 1వ తారీఖున జీతాలు ఇస్తున్నామనే పేరు మీద ఇక అన్నీ బంద్ చేసి 1వ తారీఖు జీతాలు ఇచ్చు. ఆ 1వ తారీఖు జీతాలు కూడా చాలామందికి వస్తలేవు. ఇలా కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అందరూ కూడా మరి చాలా బాధపడుతున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. అందుకే ఇలా డెఫినెట్గా హరీష్ రావు గారి మీద మీరు విరుచుకపడు కాదు, ఈ సమస్యల పరిష్కారం కోసం ఈ గాలి మాటలు మాట్లాడకండి. మేము కాంగ్రెస్ నాయకులకు చేసే విజ్ఞప్తి ఏంటంటే, గాలి మాటలు మాట్లాడకండి. మీ పరపతి ఉపయోగించి సమస్యలు, మేము 10 ఏళ్లలో 73% ఫిట్మెంట్ ఇచ్చినాం, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. మీరు ఈ ఫస్ట్ 43% ఇచ్చిండ్రు ప్రభుత్వం అధికారంలోకి రాగానే. ఇప్పుడు 50% ఇచ్చి గొప్ప అని చెప్పుకోండి, దానికి ఎవరైనా స్వాగతిస్తారు. ఇప్పటికి ₹1 వేతనం పెంచలేదు, పిఆర్సీ మీద చేయలేదు, ఏది లేదు. ఏమనంటే కేసీఆర్ ఆనవాళ్ళన్నీ మేము తుడిపేస్తామని అంటాం. నేను ఇంటెలిజెన్స్ లేదో రిపోర్ట్ ఇచ్చిండ్రు, అందుకే విద్యుత్ శాఖ మీద రివ్యూ చేస్తూ 1 నిమిషం 3 మీద కూడా కరెంటు పోవద్దని ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు పత్రికల్లో వార్త వచ్చింది. ఎందుకంటే నిమిషం కరెంటు పోగానే అగో కేసీఆర్ పరిపాలనలో కరెంటు పోలేదని కోట్లాది మంది ప్రజలు గొంతెత్తుతున్నారని ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు వచ్చినాయట. ఎక్కడ రుణమాఫీ రాకుంటే అయ్యో కేసీఆర్ ఉండగా మాకు ఎంతో కొంత రుణమాఫీ జరిగింది. విద్యుత్ 24 గంటలు లేకుంటే కేసీఆర్ ఉండగా మాకు విద్యుత్ సరిగ్గా ఉండే. అంటే గత పరిపాలనని మీరు తుడిచేయాలి, గత వికాసాన్ని విధ్వంసంగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేసినప్పుడల్లా ప్రజలు కేసీఆర్ పాలనను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు. కాబట్టి మీరు మా మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ గాలి మాటలు కట్టిపెట్టి ప్రజల వైపు దృష్టి పెట్టండి. 6 గ్యారంటీలు, శాంతి భద్రతల విషయం, ఉద్యోగులకు సంబంధించినటువంటి విషయం, ఉద్యోగులను పిలిపించండి, చర్చించండి, వాళ్ళకు అవసరమైనటువంటి పరిష్కారం చేయండి. డిఏ కానీ మిగతాయి కానీ ప్రమోషన్లు కానీ ఏదో 30,000 ప్రమోషన్లు ఇచ్చినామని జబర్దర్చుకోవడం కాదు. మేము కూడా గత 10 ఏళ్లలో 1,00,000కు పైగా ప్రమోషన్లు ఇచ్చినాము. ఎన్నడూ ఉద్యోగి ప్రమోషన్ ఇస్తే అదేదో పెద్ద మీటింగ్ పెట్టి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. అది ఆఫీస్ కార్యక్రమానికి సంబంధించిన సమస్య. ఆ హెచ్ఓడికి ఆ ఉద్యోగికి తెలుస్తుంది ప్రమోషన్ వచ్చినట్టు. సమాజానికి మొత్తం మందిని తీసుకొచ్చి మేమేదో చాలా కాలంగా ఆగినాయని ప్రమోషన్లు ఇచ్చినాం అని చెప్పి గొప్పలు చెప్పుకోవడం కాదు. ఇకనైనా సమస్యల మీద కేంద్రీకరించండి, ప్రజా సమస్యల మీద కేంద్రీకరించండి, ఇచ్చిన హామీలను అమలు చేయండి. ఇచ్చినటువంటి ఏవైతే మీరు హామీలు ఉన్నాయో హామీలకు ఒక నిర్దిష్టమైన కాల ప్రణాళిక తెచ్చుకొని సమస్యలు పరిష్కారం చేయండి. కానీ మాట్లాడుతున్నటువంటి హరీష్ మీదనో, మాట్లాడుతున్న కేటీఆర్ మీదనో, మాట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ నాయకుల మీదనో ఏమనంటే అరెస్ట్ చేసి దిలీప్ కొంతం లాంటి వాళ్ళని, క్రిషాంక్ లాంటి వాళ్ళని మీరు అరెస్ట్ చేసి లేకుంటే కేసులు పెట్టి, గుడికి పోతే మొక్కుతే కేసులు పెట్టి, మీరు ఈ కేసులు పెట్టడం ద్వారా ఇంకొకటి చేయడం ద్వారా మా మనోనిబ్బరాన్ని దెబ్బతీయలేరు. మీరు ఎన్ని నిర్బంధాలు పెట్టినా, ఎన్ని అరెస్టులు చేసినా, ఎన్ని కేసులు పెట్టినా ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యత, ప్రతిపక్ష బాధ్యత నిర్వర్తిస్తాం, ప్రజల్లో ఉంటాం. ప్రభుత్వం చేసేటువంటి ప్రజా వ్యతిరేక విధానాల్ని, ఇచ్చినటువంటి హామీలను అమలు చేసే వరకు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో లక్షలాది మంది ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తామనేటువంటి విషయాన్ని నేను స్పష్టం చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు